వెల్కమ్ టు పూరా లుక్. గగనతలంలో ప్రయాణిస్తున్న ఒక విమానంలో అత్యంత భయానిక ఒళ్ళు గగ్గుర పొడిచే ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లో ఉండగానే ఉన్నట్టుండి ఓ కిటికీ పగిలిపోయింది. గాలి వేగానికి ఆ కిటికీ పక్కనే కూర్చున్న ఒక ప్రయాణికుడు సగం వరకు విమానం బయటకి కొట్టుకుపోయాడు. కొద్ది క్షణాల పాటు చావు అంచుల వరకు వెళ్లిన ఆ ప్రయాణికుడు అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు. గ్రీస్ నుంచి జర్మనీ బయలుదేరిన రాన్ ఎయిర్ విమానంలో ఈ ఘోర కలి చోటు చేసుకుంది. రాన్ ఎయిర్ సంస్థకు చెందిన ఓ విమానం గ్రీస్ లోని తెసలోనికి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి జర్మనీకి బయలుదేరింది. అయితే టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఇంజన్ లో తీవ్ర సాంకేతిక సమస్య తలెత్తింది. ఇంజన్ లోని కొంత భాగం ఒక్కసారిగా ఊడిపోయి విమానం కిటికీని అత్యంత బలంగా తాకింది. దీంతో ఆ కిటికీ మొత్తం ముక్కలైపోయింది. ఫలితంగా విమానం క్యాబిన్ లో పీడనం ఒక్కసారిగా తగ్గిపోవడంతో ప్రయాణికుల సీట్లు పైనుండి ఆక్సిజన్ మాస్కులు కిందికి ఊడిపడ్డాయి. విమానంలో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కిటికీ పగిలిపోవడంతో నమ్మలేని ఘోరం జరిగింది. గాలి తీవ్రతకు ఆ కిటికీ పక్కనే కూర్చున్న 61 ఏళ్ల వ్యక్తి సగం వరకు విమానం బయటకు వచ్చేశాడు. అతడి శరీర పైభాగం విమానం వెలుపల గాల్లోనే కొట్టుకుపోవడంతో ఆ వృద్ధుడు మృత్యు భయంతో కేకలు వేశాడు. సరిగ్గా అదే సమయంలో పక్క సీట్లోనే కూర్చున్న ఆయన భార్య అలాగే తోటి ప్రయాణికులు సమయస్ఫూర్తితో వ్యవహరించారు. అత్యంత అప్రమత్తంగా ఆ వృద్ధుని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘర్షణలో సదరు ప్రయాణికుడి తల, భుజాలకు తీవ్రంగా గాయాలైనట్టు తెలుస్తుంది. ఈ అనూహ్య పరిణామంతో అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించారు. అత్యంత వేగంగా గ్రీస్ ఎయిర్పోర్ట్ లో విమానాన్ని అత్యవసరంగా దించేశారు. విమానం ల్యాండ్ అవ్వగానే గాయపడిన ప్రయాణికుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇవే ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లుక్.